కానీ చాలా మంది అడుగుతారు. ఇప్పుడు మొదటి 3 రోజుల్లో పాలు చాలా తక్కువొస్తాయి. సో, బేబీకి సరిపోతాయా లేదా? అండ్ పాలిచ్చేటప్పుడు కూడా ఇప్పుడు నాకు పాలొస్తున్నాయా లేదా? బేబీ తాగుతుందా లేదా? అసలు బేబీకి సరిపోతున్నాయా లేదా? సో, అనే డౌట్స్ అని ఉంటాయి. అండ్ మూడో రోజుకి బేబీ బరువు బాగా తగ్గిపోయాడని కూడా అడుగుతా ఉంటారు. అండ్ ఇదంతా నార్మల్. బేబీ పుట్టిన తర్వాత హెల్తీ బేబీ 2.5 కేజెస్ బేబీ మూడో రోజు బరువనేది తగ్గుతారనమాట. అది నార్మల్. 10% బరువనేది మూడో రోజు నుంచి ఐదో రోజు వరకు తగ్గుతారు. అండ్ మళ్ళీ బర్త్ వెయిట్ అనేది రీగెయిన్ మనం 7th టు 10th డేలో పుట్టిన బరువుకి మళ్ళీ అప్పుడు రీచ్ అవుతారు. ఆ తగ్గడం అనేది ఫస్ట్‌లో అది నార్మల్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే స్టమక్ సైజ్ చిన్న చెర్రీ అంత సైజే ఉంటది. సో, మదర్‌కి వచ్చే ఫస్ట్ 3 డేస్ కొలెస్ట్రామ్ అంటారు. సో, అది చాలా బెనిఫిషియల్ బేబీకి. సో, అది అరౌండ్ 10-40 ఎంఎల్ ప్రొడ్యూస్ అవుతది. సో, బేబీకి తగ్గట్టు బేబీ ఎంత ఫీడ్ తీసుకుంటుందో మదర్ అంత సెక్రీట్ చేస్తది. సో, ఫస్ట్. సో, ఇప్పుడు బేబీ తీసుకుంటుందా లేదా? సరిపోతుందా లేదా? అని మనం ఎట్లా డిసైడ్ అవ్వచ్చంటే, బేబీ ఫీడ్ తీసుకున్న వెంటనే 2-3 అవర్స్ కామ్‌గా పడుకుంటది. ఆ తర్వాత మూత్రం. సో, స్టార్టింగ్‌లో కొంచెం తక్కువుంటది. బట్ యాస్ డేస్ పాస్ ఆన్ బేబీ యూరిన్ అవుట్‌పుట్ అనేది 6-8 టైమ్స్ పర్ డే ఉంటది. అండ్ మోషన్ కూడా. అరౌండ్ 6-8 టైమ్స్ పర్ డే మోషన్ కూడా పాస్ చేస్తా ఉంటది.